వద్దు ర్యాలీ నిర్వహించారని 150 మందిపై అక్రమ కేసు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పాల్గొనకుండా చేసే కుట్ర కూటమి సర్కార్ కుతంత్రాలకు హైకోర్టు అడ్డుగట్ట ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద పెట్టిన కేసు చెల్లదు పిటిషనర్లు నిందితులు అలాంటి నేరం ఏది చేయలేదు ఈ పరిస్థితుల్లో కేసును కొట్టివేయాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది నిందితులపై తదుపరి చర్యలు వద్దంటూ న్యాయమూర్తి ఉత్తర్వులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కట్ట అంటూ అదునులో ఎరువులు అందక రైతన్నల అగచాట్లు జోరుగా సాగుతున్న పొలం పనులు యూరియాకి గిరాకీ రైతు సేవా కేంద్రాల్లో స్టాక్ నిల్ సొసైటీల్లోనూ కానరాని మందు కట్టలు పోలీస్ పహారాతో అరకొరగా పంపిణీ టీడీపీ నేతల సిఫార్సులతోనే సరఫరా వ్యవసాయేతర అవసరాలకు మడుతున్న యూరియా అధికారులు నిలదీస్తున్న అన్నదాతలు అంటూ పెడ నియోజకవర్గం పరిధిలో పెనుమల్లి సొసైటీ పరిధిలో 10 గ్రామాలు ఉన్నాయి. అక్కడ 4000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఖరీఫ్లో వరి సాగు చేయగా ప్రస్తుతం మొలక దశలో ఉంది. ఇప్పుడు మొదటి రోజు కింద 120 టన్నులు యూరియా అవసరం కానీ ఇప్పటి వరకు 3 విడతల్లో వచ్చింది 70 టన్నులు మాత్రమే. సోమవారం ఎరువుల కోసం రైతులు పెద్ద సంఖ్యలో సొసైటీ వద్దకు చేరుకున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో ప్రభుత్వం ఆలోచించాలి. గత 5 ఏళ్లలో ఎప్పుడు రాంది ఇప్పుడే ఎందుకు వస్తుంది అన్నట్టు. ఇంకోటి రాజకీయ పార్టీల సిఫార్సుల ఆధారంగా ఇవ్వడం బిగించేస్తే అంతకంటే నీచం మరొకటి ఉండదు. వ్యాపారాన్ని చివరికి అందులో కూడా కనుక రాజకీయాలు జోక్యం అయితే కనుక లేకపోతే స్త్రీ